నమస్తే. నమస్తే. ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? సిఈసి. టాపర్ ఎవరు? నేనే. నువ్వేనా? నేను. నువ్వా? నువ్వు కూడానా? ముగ్గురు కూడా టాపరే. సరే ఓకే. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం డైలీ. డైలీ బుక్స్ ఎంతసేపు చూస్తున్నారు? చూస్తాం. బుక్స్ కంటే ఈవినింగ్ వరకు ఏం చెప్పాలి? బుక్స్ కంటే మీరు బిగ్ బాస్ కదా ఎక్కువ చూస్తున్నారు. సో ఒప్పుకున్నారు జెన్యున్ గా. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? 29th. చెప్పకపోతే ఎలిమినేషన్ ఎప్పుడు అడదాం అనుకున్నా. అదేలే ఓకే. సరే ఇప్పుడు బిగ్ బాస్ లో నిన్న ఎపిసోడ్ లో టాస్క్లు ఆడారు కదా. టాస్క్లు ఆడేటప్పుడు పర్ఫెక్ట్ గా టాస్క్ ఆడినట్టు ఎవరు అనిపిస్తారు? అబ్బాయి. అబ్బాయి. బై అబ్బాయి కరెక్ట్ గా ఆడతాడు ఏదన్నా. సాక్స్ టాస్క్ లో నువ్వు అంటుంది అంటే విష్ణుప్రియని పుల్ చేశాడు అంటున్నారు కదా. అవును, కానీ అది జరగలేదు. బై మిస్టేక్ లో అన్ని జరుగుతాయి, కానీ ఏంటంటే అబ్బాయి ఏదన్నా ఇచ్చినప్పుడు మంచిగా విని మంచిగా ఆడతాడు. సో నేను ఆల్వేస్ సపోర్ట్ అబ్బాయి. అబ్బాయి. వై అబ్బాయి? ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు దాకా నామినేషన్ లో లేడు, 2 వీక్స్ లో. ఇంకా ఏంటంటే ఏదైనా చెప్తే పర్టికులర్ గా విని దాన్ని మంచిగా ఆడతాడు. ఒక రీజన్ ఉంది, అందుకే నేను అబ్బాయికి సపోర్ట్ చేస్తాను. అంతే. అబ్బాయి తర్వాత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? తర్వాత నిఖిలా. వై నిఖిల్? స్ట్రాంగ్ కాబట్టి స్ట్రాంగ్ అంటే 6 ప్యాక్ ఉందనా? బ్రెయిన్ తో ఆడతాడు. మెచ్యూరిటీతో. సరే ఈజ్ అండర్ మాస్క్ అని కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? నో నో. ఆయనకున్నంత బ్రెయిన్ వేరే వాళ్ళకి ఎవరికి లేదు, ఆయన ఒక్కడే వాడతాడు. ఓకే. బుర్రన మహారాజు అంతేనా? ఓకే. అమ్మాయిలో విష్ణుప్రియ మెచ్యూర్డ్ గా చేస్తుంది. ఇంకా సీత కూడా. సోనియా మీద మీ అభిప్రాయం ఏంటి? చెత్త. బిగ్ బాస్ కి చెత్తగా వెళ్ళింది. సోనియా టైం వేస్ట్. యష్మి. నితికా 2.0. యష్మి పనిలేక చెల్లామె. పనిలేని చెల్లామె. ఓకే. అంటే ఎందుకంత నెగిటివిటీ అనిపించింది? ఓవర్ యాటిట్యూడ్. లేని దానికి ఉన్నదానికి గొడవలు పెట్టుకుంటారు. రీజన్ లెస్ గొడవలు. రీజన్లెస్ నామినేషన్స్. ఓకే. ఈ 3 క్లాన్స్ లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ అంటే అబ్బాయి మంచిగా ఆడతాడు. క్లాన్ నిఖిల్ క్లాన్ ఉంది, నైనికా క్లాన్ ఉంది, యష్మి క్లాన్ ఉంది. నైనిక వై? ఆమెకి తక్కువ ఏజ్ ఉండొచ్చు వాళ్ళకని, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. ఓకే. ప్రతి ఒక్కటి. ఇప్పుడు సోనియాకి విష్ణుప్రియకి కోల్డ్ వార్ అంటున్నారు, మీరేమంటారు? నిజంగా ఉందనుకుంటున్నారా కోల్డ్ వార్? మేబీ ఓకే. ఉండొచ్చు. అని ఇప్పుడు తను వెళ్ళి అడిగింది కదా, అలా అడగడం కరెక్టేనా? సాల్వ్ చేసుకోవడానికి అడిగిందేమో ఏదన్నా సోనియాని. సోనియా అలా రియాక్ట్ అవ్వడం, అలల్టరీ కామెడీ అనడం ఎలా అనిపించింది? కరెక్ట్ అంటారా? తప్పు. ఎవరి ప్యాషన్ వాళ్ళది ఉంటుంది. ఓకే. అంటే ప్యాషన్ ని బేస్ చేసుకొని అనిందా? అంటే తన ప్రొఫెషన్ ని బేస్ చేసుకొని కావాలని అనిందా? అవును, తను కామెడీ షోస్ లో చేస్తారు. ఓహో, అక్కడ అడల్టరీ కాబట్టి, అదే కొంచెం అడల్టరీ ఉంటది కాబట్టి చెయ్యాలి కాబట్టి అక్కడ చేస్తుంది కాబట్టి అది ఇక్కడ రిపీట్ చేస్తుందని అనింది కావాలని. సో అందుకే విష్ణుప్రియ రియాక్ట్ అయింది. మరి కరెక్టేనా? బేబక ఎలిమినేట్ అవడానికి గల రీజన్ ఏంటి? కుక్కర్ మాత్రం చెప్పదు, అది చెప్తారు అందరూ. అంతేనా? ఎవరినో ఒకరిని ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ చేయాలి కాబట్టి తీసుకొచ్చి ఎలిమినేట్ చేశారు అనుకుంటారా? అంతేనా? కానీ సోనియా చేయాలి ఆ ప్లేస్ లో, బేబక్కన్ ప్లేస్ లో సోనియా చేయాలా? వై సోనియా? తను ఓవర్ రియాక్ట్ అయిపోతుంది రీజన్ లెస్. మరి యష్మి కూడా మాటికి ఈ అంటుంది కదా పల్లెకి ఇచ్చి. తను కూడా వెళ్ళిపోవాలి నెక్స్ట్ వీక్ అందరూ అంటున్నారు కింద కామెంట్స్ లో. పల్లెకి మాట్లాడితే వీళ్ళిద్దరు వెళ్ళిపోతే బిగ్ బాస్ ప్రశాంతంగా చూడొచ్చు. ప్రశాంతంగా. మరి బిగ్ బాస్ లో మాత్రం కంటెంట్ కావాలంటే వాళ్ళు ఉండాలని అంటున్నారు కొంతమంది. వీళ్ళు ఇంట్రెస్ట్ పోగొట్టేస్తున్నారు. ఇంట్రెస్ట్ పోతుందా వీళ్ళ వల్ల? ఓవర్ గా చేస్తున్నారు. ఇప్పుడు సోనియాకి కొంచెం నిఖిల్ కి అండ్ పృథ్వీకి ఏదో ర్యాపో నడిపేలాగా బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడు. మీకు ఏమనిపిస్తుంది? నిజంగా వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా? నిజంగా ఏదో జరుగుతుందో లోపల? ఏదో కుచ్చు హోతా హై 100%. ఈ వీక్ ఎవరు నామినేషన్ అవుతారు? హై ఈసారి సోనియా వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు అంతేనా? వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది నీకు. వెళ్ళరా? న్యాయం లేని బిగ్ బాస్. సో ఓకే. ఈసారి కొన్ని టాస్క్ మార్చారు కదా. నో క్యాప్టెన్సీ, నో రేషన్ అన్నారు. వాళ్ళని ఆకలి కోసం ఎండు కట్టేలాగా పడుకునేలాగా తీసుకొచ్చారు వాళ్ళని. అది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ టాస్క్ ఇది ఇంత కరెక్ట్ కాదనిపిస్తుందా? బికాస్ నిఖిల్ ఎండుకుంటున్నాడు, మనకంట కూడా కడుపు మార్చుకుంటున్నాడు, దొంగతనంగా వెతుక్కొని తినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అదంతా మీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? అంటే ఇట్స్ గేమ్ ఆఫ్ పార్ట్ అనుకుంటారా, లేకపోతే కావాలి ఎందుకు అట్లా చేయడం? కావాలని లోకల్కి చేయడం తప్పు. వాళ్ళు అనుకుంటే మార్చుండొచ్చు, వేరే పెట్టుండొచ్చు, బట్ కడుపు మార్చాల్సిన అవసరం లేదు. అంటే జనరల్ ఒపీనియన్ లే, నాది కాదు. సో ఈ వీక్ అంటే చెప్పలేదు. రైట్. టాప్ 4 ఎవరు ఉంటారు? టాప్ 4 లో అభయ్, నిఖిల్, నైనిక, ఇంకా
విష్ణు వచ్చింది కదా, అవునవును. చెత్తపుట్టి ఇష్యూ. అందులో నిజంగా నిజాయితీగా ఎవరు అనిపించారు మీకు? సీత. నిజంగా అమ్మాయి తప్ప ప్రేరణ? అది ప్రేరణ చెత్త కుప్పలు వేసి తీసి బయట పెట్టింది కదా, అది తప్ప? ఆమె జోక్ గా చేసింది కదా, తప్పే. కానీ సీత కొంచెం ఓవర్ యాక్ట్ అంటే పవర్ వచ్చిన హడావిడిలో కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యారు, అంతేనా? అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదంటారు ఓవరాల్ గా. సేఫ్ గేమ్ ఎవరు ప్లే చేస్తున్నారు? మణికంఠ, యష్మి. సేఫ్ గేమ్. మణికంఠ కూడా ఎమోషనల్ గేమ్. మణికంఠ ఎమోషనల్ గా మణికంఠ కొంచెం సైడ్ అవుతున్నాడు అలా. ఆదిత్య ఓం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆదిత్య ఏంటంటే కొంచెం కామ్ పర్సన్, కానీ ఇంకా హీఈస్ అండర్ మాస్క్. మేబీ అయి ఉండొచ్చు. ఓకే. శేఖర్ భాష. ఆయన జోకులు ఏంటో ఆయన ఏంటో అర్థం కాదు. ఇన్మెచ్యూర్డ్. ఓకే. నబీల్ అఫ్రిద్ అంటే ఎస్టర్డే పాపం నిన్న బాగా బాగుంటాడు అంటే మస్కిల్ గా బాగా అట్లనే ఉండాలి. అబ్బాయిల కలర్ అదంతా సంబంధం అంతే లేదు. లేదు. మంచి హార్ట్ ఉండాలి, మెచ్యూర్డ్ ఉండాలి. ఓకే, చూసారు కదా అది. హాయ్, ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీ. బిగ్ బాస్ చూస్తున్నారా? రోజు డే ఫస్ట్ నుంచి. ఎవరు నచ్చారు? నిఖిలా. నిజం చెప్పు. అంటే బ్రేకప్ అయ్యి వచ్చాడనా? క్రష్ ఫీల్ ఉందా? నిఖిల్ అంటే ఇష్టం. వై నిఖిల్? స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనా ఏంటి? స్ట్రాంగ్ అని స్ట్రాటజీస్ బాగా ప్లే చేస్తాడు. ఓకే. హీస్ అండర్ మాస్క్ అంటారు కొంతమంది, నిజమేనా? జెన్యూన్ అయితే కాదు. ఎలా అయితే ఉంది, గేమ్ ఆడుతున్నాడా? మంచిగా ఆడుతున్నాడు. ఇంకెవరు లేడీలో ఎవరు బాగా అనిపించారు? లేడీస్ లో యష్మి. అందరూ ఓవర్ యాక్షన్ అంటారు ఏంటి మరి? నాకు కూడా అనిపిస్తుంది, కానీ నచ్చింది కొంచెం. పళ్ళు మాట మాట ఈఎం పడుతుందంట. అదేనా? చాలా రెచ్చగొడుతుంది. రెచ్చగొడుతుంది, ఎక్కిరిచ్చినట్టు చేస్తుంది అని చాలా మంది అంటున్నారు. కింద కామెంట్ లో కూడా అదే పెడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? రెచ్చగొడుతుంది, కానీ బాగానే ఆడుతుంది. బాగానే ఆడుతుంది, కొంచెం బాగానే ఆడుతుంది. అనవసరంగా క్లాన్ ఇచ్చారు ఈవిడికి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. మీరే ఉంటారు అనుకుంటున్నా, కానీ నాకు గర్ల్స్ లో ఆమె ఇష్టం. గర్ల్స్ లో అమ్మాయి ఇష్టం. సోనియా మీద మీ ఒపీనియన్ ఏంటి? సోనియా అంత నచ్చదు. విష్ణుప్రియ? విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది, కానీ ఆమె హౌస్ లో ఉన్నట్టు లేదు. ప్రేరణ కూడా బాగానే ఆడుతుంది. నైనిక? చిన్నపిల్ల చూడడానికి చిన్నపిల్ల ఉంటది కానీ బాగా. ఓకే. సో ఎస్టర్డే చూసావా గేమ్? రాత్రి చూడలే. రాత్రి రోజన్నా మరి? అప్పుడు చూస్తున్నా. అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పు. అంటే రాత్రి ఆ టాస్క్ చూసిన, కొంచెం చూసినావా? నిజంగా వాళ్ళని ఫుడ్ కోసం కొట్టుకునేలా చేయడం ఎలా అనిపిస్తుంది నీకు? బాలేదా? ఫుడ్ కోసం కొట్లాడుకోవద్దు అట్లా. ఓకే. మణికంఠ మీద ఒపీనియన్ ఏంటి? సింపతి చూపిస్తున్నాడు. నిజంగానేనా? అంటే దొంగ సింపతి అంతా? వాళ్ళ వైఫ్ చూసినావా? చూసినా, మొన్ననే పెళ్లి వీడియో చూసిన. ఓహో, కలిసావా? సరే, ఇంకా సింపతి గేమ్ ఎవరు ఆడుతున్నట్టు అనిపిస్తుంది? మణికంఠ ఒక్కటే. అతను ఒక్కడేనా? ఆదిత్య ఓం? లేదు. అబ్బాయి మీద ఒపీనియన్ ఏంటి? అబ్బాయి ఇంట్లో ఉన్నట్టు లేరు. ఓకే. శేఖర్ భాష మీద ఒపీనియన్ ఏంటి? కామెడీ ఫెలో లాగా అనిపిస్తుంది. అంతేనా? పృథ్వీ మీద? హ్యాండ్సమ్ బాయ్. అందుకని అందరూ లైన్ వేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో. అవును, ఇప్పుడు సోనియా, విష్ణుప్రియ ఇద్దరు పృథ్వీతో క్లోజ్ గా ఉన్నారు కదా. నిఖిల్కి అందుకే నాకు కొంచెం కడుపు మండుతుంది అనుకుంటున్నావు? అదే తప్ప ఏం లేదు. ఈసారి టాప్ 4 వరకు వెళ్ళేవారు ఎవరు? నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ. నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ. అంటే నిఖిల్ ఒకటే ఇక్కడ మగాడు, ముగ్గురు అమ్మాయిలే, అంతేనా? నాకు నిఖిల్ ఇష్టం కాబట్టి. నీకు ఇష్టం కాబట్టి నువ్వు చెప్పావు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కాదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ బాగానే ఆడుతుంది. అంతేనా? ఓవరాల్ గా 3 క్లాన్స్ ఉన్నాయి కదా, బెస్ట్ క్లాన్ ఎవరిది? బెస్ట్ నిఖిలే. ఇద్దరు ఉన్నారమ్మా దాంట్లో, అయినా కూడా ఇద్దరు. మణికంఠ నిఖిలేగా? అయినా నిఖిలే. బేబక్ ఎలిమినేట్ అవడానికి రీజన్ ఏమనుకుంటున్నావు? కుక్కరేనా? ఈసారి చెత్తపుట్ట రీజన్ అయ్యేటట్టు ఉంది ఈవిడికి, ప్రేరణకి ఎలిమినేట్ అయితే. ఈసారి ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకున్నావు ఈ వీక్? నామినేషన్స్ లో మీ వాడు కూడా ఉన్నాడు కదా? కాడా? 100%. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, రైట్, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.